ఇప్పుడు ఆ విషయంలో అయితే నేను మాట్లాడలేను. ఎందుకంటే అందరికీ ఏ రెస్పెక్ట్ దొరకాలి ఆ రెస్పెక్ట్ దొరికింది. కొద్ది నాకే ఇబ్బంది జరిగింది. అందుకోసం పార్టీ నుంచి బయటికి వచ్చినాను. కానీ ఇట్లాంటి ఇబ్బందులు కూడా అంత తొందరగానే సెట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ముందు ఏమవుతుంది అది మొత్తం కేంద్ర అధిష్టానం చేతిలోనే ఉంది ఇప్పుడు నెక్స్ట్. బీజేపీ రాష్ట్ర నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మీతో ఎవరైనా టచ్లో ఉన్నారో మాట్లాడుతున్నారా? నేను చెప్పినా కదా 99% బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరు కూడా ఫోన్ చేసి నాకు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళే ఉన్నారు. ఎప్పుడు కూడా నువ్వు బీజేపీ ఏడ్చి వెళ్ళకూడదు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏదో ఇవాళ లేకపోతే రేపు ఇది మొత్తం సెట్ అయిపోతుంది నేను అనుకుంటున్నాను. మొన్న అందరూ కొందరు నాయకులు ఫోటోలు దిగారు పాత కొత్త విధానం అని. మీరైతే బీజేపీలో పాతవే కదా, మరి ఎందుకు ఇలా ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ఏం చూసేది ఏం లేదు. పాత కొత్త అట్లాంటి ఆలోచన కూడా ఎవరు కూడా పెట్టకూడదు. ఎవరైనా బీజేపీలో చేరిన తర్వాత ఆయన బీజేపీ యొక్క సైనికుడు అయిపోతాడు. 11 ఇయర్స్ మేమైనాము, చాలామంది కూడా 15 ఇయర్స్ కూడా అయినారు, 10 days 5 days అట్లా పాత కొత్త అట్లా ఏమి ఉండదు. మా దగ్గర ఒక్కసారి బీజేపీలో వచ్చిన తర్వాత బీజేపీ కార్యకర్తనైనా ఉంటాడు. చివరిగా ఒక కంక్లూజన్ ఇవ్వండి. రాజాసింగ్ బీజేపీలోనే ఉండబోతున్నాడా? నేను చెప్పినా కదా కేంద్ర అధిష్టానంకి నేను ఒక లెటర్ రాసినాను. ఒకవేళ వాళ్ళు పిలిచిన తర్వాత నా బాధలు వాళ్ళకి నేను చెప్తాను. నా బాధ చెప్పిన తర్వాతనే బీజేపీలో ఉండిపోతానా ఇంకా ఏమవుతుంది నేను తర్వాతనే చెప్పాను.